వాక్యాన్ని విందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ప్రతి వారం క్రమానుగతంగా కొన్ని సంగతులు మాతో మాట్లాడుతున్నారు. ఈ వారం కూడా నిగూఢమైన పురాతన చరిత్రలో నిశ్శబ్ద జీవితాల వారి పరంపరను గురించి మేము ఆలోచిస్తున్నాం. వారి జీవిత కార్యాలు నిశ్శబ్దమేమో కానీ వాళ్ళ పేర్లు మీరు నిశ్శబ్దం చేయలేరు. వంశవృక్షంలో తండ్రి మీరు లిఖించారు తండ్రి. వారి పేర్ల యొక్క ఆంతర్యాలు, అర్థాలను, వారి పరిస్థితుల్ని అన్నిటినీ క్రోడీకరిస్తూ మాతో ముఖాముఖిగా మీరు మాట్లాడబోతున్నారు. చరిత్రలో మరుగైపోయిన సంగతులుగా తండ్రి బైబిల్లో తారసపడుతున్న వ్యక్తులు వీరు. కానీ పరిశీలించిన వారికి అవి మరుగైన సంగతులు కాదు. ఆశగల మా ప్రాణాలని ప్రతి వారం తృప్తిపరుస్తున్నారు. అందరి బట్టి మీకు స్తుతులు దేవా. ఈ వారం కూడా మాతో మాట్లాడండి తండ్రి. మొదటి వర్తమానంలో ఎన్నో గంభీరమైన చరిత్రతో ముడిపడిన సంగతులు తండ్రి మీ కుమారుని నోట వినిపించారు. అందరిని బట్టి మీకు స్తుతులు. మాతో కూడా మాట్లాడతారని కోరుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. జాగ్రత్తగా కొన్ని సంగతులు విందాం. మొదటి వర్తమానంలో నినేవే పట్టణం యొక్క దాని నైసర్గిక స్వరూపం యొక్క పరిశుద్ధుల్లోకి వెళ్ళే ముందు దాని యొక్క ఇంట్రడక్షన్, అలాగే యోనా గారి యొక్క స్థితిగతులను గురించి వివరించే ముందు దాని యొక్క పరిసర పరిస్థితులు ఎలాంటివో వివరించాడు. నిజంగా నాకు నచ్చిన వర్తమానికుల్లో జెన్యూన్ వర్తమానికుడు సాయి వెంకటేష్ గారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గోల్డ్ స్మిత్, కన్వర్టెడ్ క్రిస్టియన్. ఆయన నిజానికి ఆయన దగ్గర చాలా టాలెంట్ ఉంది నాకు తెలుసు. ఎప్పుడో ఒక 15-16 సంవత్సరాల క్రితం నుంచి నాకు తెలుసు అన్న. కాకపోతే ఆ మనిషిని ఎంకరేజ్ చేసేవాళ్ళు చుట్టం పట్టం సహోదరులు నా అన్నవారు లేరు ఆయనకి. ఆయనకి ఎవరన్నా అన్న, తమ్ముడు, సహోదరుడు ఎవడన్నాడంటే ఆయన నోటండి వచ్చే ఫస్ట్ నేమ్ నాది. ఆ వ్యక్తిని గురించి నేను గొప్పగా ఎందుకు చెప్తా అంటే జెన్యూన్గా ఉంటాడు. మనీలో కానీ, వ్యక్తిగత విషయాలు కానీ, రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఆయన ఐ కాంటాక్ట్ కానీ, నాకు తెలిసిన వ్యక్తి కరెక్ట్గా ఉంటాడు. ఏదైనా ఉంటే ముఖం మీద మాట్లాడతాను. అందుకని ఎప్పటి నుంచి ఆ మనిషిని ముందుకు దోస్తుంటాను. రా నువ్వు మాట్లాడిన దగ్గర చాలా స్టఫ్ ఉంది, రా రా అంటే రా అని తోస్తే ఇప్పుడు వచ్చాడు. ఇంకా తొయ్యాలి ఆ మనిషిని. ఒక ఆయన దగ్గర అన్నీ తెలుసు. ఆయన గ్రూప్స్ కొట్టాలి. ఆ టైంలో వాళ్ళ అన్నయ్య చనిపోయారు, వాళ్ళ అమ్మ చనిపోయింది, వాళ్ళ నాన్న చనిపోయాడు. లేదా ఆ మనిషి ఇక్కడ ఉండాల్సిన మనిషి కాదు. చివరికి అన్నీ చిదిగిపోయి జీవితంలో చక్కగా క్రిస్టియన్ వివాహం చేసుకొని ప్రస్తుతానికి హైదరాబాద్లో ఏదో కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేస్తున్నారు ఆయన. నేను ఎందుకు ఇష్టపడతా అంటే ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న ఎవరైనా ఆవలించుకుంటూ వచ్చి చెప్పకూడదు. డీసీ ప్లాట్ఫామ్కి ఒక పేరు ఉంది, కష్టపడి వాక్యం చెప్తారు. ఆ కష్టపడి వాక్యం చెప్పేవాళ్ళు పెనుగులాడతారు. ముందొక మాట చూసారా, ఆ బుక్ను సుమారు ఒక 50-60 సార్లు నేను చదివాను. నేను చదువుతాడు నిజంగానే. అందుకే సెమినార్లో మేము టైం టేబుల్ వేస్తున్నప్పుడు సురేష్ తమ్ముడు అందరం కలిసి ఎలాగైనా సరే ఒక క్లాస్ ఎక్కువ ఇవ్వాలనుకుంటాం. ఈ మనిషికి కష్టపడతాడు. తన క్లాస్ ఉందంటే అతను నిద్రపోవడం చెప్పండి, మామూలు నిద్ర అనకూడదు. కాబట్టి అలాంటి వ్యక్తులు రావాలి తెర మీదకి, చెప్పాలి. ఆ మనిషికి కావాల్సిన, ఆ మనిషికి అది ఏ స్పీకర్ కన్నా కావాల్సింది ఏంటంటే వినాలి. వాళ్ళు చెప్తున్నప్పుడు వింటే వాళ్ళు ఇంకా చాలా డెప్త్ హిస్టరీకి వెళ్తారు. కాబట్టి అలాంటి స్పీకర్స్ ఉన్నారు. మన తమ్ముళ్ళు కూడా కష్టపడి చెప్తారు. రేపొద్దున ఎవరైనా భవిష్యత్తులో ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పాలంటే మీకు పెద్ద సవాల్ ఏంటంటే అన్నిటి మీద కనీసపు అవగాహన ఉండాలి. హిస్టరీ, జియోగ్రఫీ, అలాగే మనకు కావాల్సిన బైబిల్, క్యారెక్టర్ స్టడీలు, ఇవన్నిటి మీద అవగాహన ఉంటే, దేవుడు మీ పట్ల ఆశ కలిగి ఉంటే, మీకు భారం ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని వాడుకుంటాడు. అందరూ రావాలి తెర మీదకి. ఓకే, ఇక మనం వెళదాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం. మొదటి 3 వచనాలు చదువుతాం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోధాను అతని అన్నదమ్ములను కనెను, యోధా తామారునందు పెరేసును,
జెరాహును కనెను, పెరేసు యెస్రోమును కనెను, యెస్రోము ఆరామును కనెను, ఆరాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను, యెష్షయి రాజైన దావీదును కనెను. ఆగుతాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి పరిచయం చేయడానికి మత్తయ్య గారు చాలా నిగూఢమైన సత్యాలు తెర మీద తీసుకొస్తున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనే మాట కన్నా బైబుల్ నేరేటివ్ మీకు అర్థమైతే, బైబుల్ నడిచిన విధానం, తన లింక్ మీకు అర్థమైతే, ఈ భూమి మీద మొట్టమొదటి మానవుడు ఒక ఆయన భూమి మీద దేవుని చేత సృష్టింపబడిన వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు ఆదాము. మీరు ఆదాము యొక్క వంశవృక్షాన్ని ఎప్పుడైనా ఆదికాండం చదివారా? ఆదికాండం 5వ అధ్యాయంలో ఇది ఆదాము వంశావళి గ్రంథం, లేదా ఇది ఆదాము వంశావళి యొక్క పట్టిక. అంటే ఆదికాండము 5వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఆదాము వంశావళి ఉంటుంది. ఆ ఆదాము వంశావళి నుంచి ప్రారంభమైనదే ప్రపంచం. ఆ ఆదాము వంశావళి నుంచి ప్రపంచం ప్రారంభమైతే ఆ ఆదాము వంశావళి ప్రపంచంలో పాడైపోయాయి. ఆ ఆదాము వంశావళి ప్రపంచంలో పాడైపోతే ఆ ఆదాము వంశావళిని బాగు చేయడానికి మరొక ఆదాము వచ్చాడు. ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకు ఈయనకు కూడా వంశం ఉంది. ఆ ఆదాముకి వంశం ఎలా అయితే ఉందో ఈ ఆదాముకు కూడా ఒక వంశం ఉంది. ఈ వంశం ఎక్కడి నుంచో లేదు, ఆ పాడైపోయిన ఆదాము వంశవృక్షంలో నుంచే ఈ ఆదాముకు కూడా వంశవృక్షం ప్రారంభమైంది. దాన్ని గురించి మత్తయ్య గారు మనకి పొంకాలుగా రాస్తున్నాడు. ఆ రాస్తున్న దాంట్లో ఏదో యాబాలాంగా చదివి వెళ్ళిపోయి నెక్స్ట్ అధ్యాయం దాటాడు కాదు. నేను చదువుతున్నాను, ఈ పేర్లు ఎక్కడ దొరుకుతాయేమో అని కామెంటరీలు తిరిగేస్తున్నాము, గూగుల్ తల్లిని అడుగుతున్నాను, యూట్యూబ్ చెల్లిని అడుగుతున్నాను, ఏ అక్కను అడుగుతున్నాను, అన్నిటినీ అడుగుతున్నాను. నా దగ్గర ఇందాక సాయి వెంకటేశ్వర 2 పరిచయం చేశాడు కొత్త వెబ్సైట్స్, నాకు వాటిని కూడా అడుగుతున్నాను. ఎన్ని అడిగిన అవుట్లైన్స్ మాట్లాడుతున్నారు తప్ప డీప్ కావాలి. దాంతో మాట్లాడిన అమ్మాయి ఎవరు, ఏ అమ్మాయితో అడిగిన నైసోనెస్టీ నాకు ఇంకా కావాలని అడిగితే నాకు ఎంతవరకు తెలుసు. నేను అడుగుతున్నాను, మనం చూస్తున్న విషయాలు మీరు కావాలంటే తిరగేయండి. మొదటి అధ్యాయం మీద వ్యక్తిని గూర్చి ఒకే కామెంటరీతో ఒక బుక్ చూపించండి మనకి. ఎవరికి ఈ వారం అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ మొదటి అధ్యాయం వివరణ, మత్తయి సువార్త మొదటి అధ్యాయం వివరణ పదం అని హెడ్లైన్ పెట్టి ఒక బుక్ ప్రింట్ చేయండి. కొనకపోతే ఒట్టు మన క్రిస్టియన్ తెలుగు సొసైటీలో. ఎందుకంటే దాని మీద లేదు, దాని మీద కసరత్తులు చేసి దాని మీద ఒక వ్యాఖ్యానం రాసి దానికి ఒక లింక్ చేసి ఈ ఆదాము వంశవృక్షంలో యేసుక్రీస్తున్న మత్తయ్య గారు ఎందుకు 14 దీన్ని ఎందుకు పరిచయం చేస్తున్నది లేదు. టూకీగా 4 మాటలు చెప్పి వెళ్ళిపోయారు తప్ప దాన్ని కరెక్ట్గా వ్యక్తి వెనకాల వ్యక్తిని ఈ విధంగా వచ్చారు, ఇందులో వీళ్ళందరికీ ఒక లెగసీ ఉందన్న సంగతి లేదు. అందుకే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం కష్టపడి వాక్యాలు వింటున్నాం, దాన్ని అశ్రద్ధ చేయొద్దు. వీలైతే ఒక నోట్స్ మెయింటైన్ చేయండి, లేదా మీకు ఇక్కడ రాసుకుంటూ వినడం మీకు ఇబ్బంది అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి మళ్ళీ విని నోట్స్ ప్రిపేర్ చేయండి. చాలా అవసరం. మళ్ళీ చెప్తున్నాను, రేపు పొద్దున మీకు ఉపయోగపడతా లేదు, కానీ మీ పిల్లలకు మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఓకే, చదువుదాం. ఇక్కడ ఈరోజు మనం చూడవలసింది అబ్రహాం గారి కోసం చూసాం, ఇస్సాక్ గారి కోసం చూసాం, యాకోబు గారి కోసం చూసాం, యాకోబు నుంచి వచ్చిన యోధా కోసం చూసాం, ఆ యోధాకు పుట్టిన పెరేసు కోసం చూసాం. ఇప్పుడు పెరేసుకి వచ్చిన వ్యక్తి చెప్పండి, పెరేసు తర్వాత రాబోతున్న ఆయన యెస్రోము కోసం చూస్తున్నాం. ఎవరు యెస్రోము? పెరేసు కొడుకే చెప్పండి, యెస్రోము. యెస్రోము అనే పేరుకి అర్థము గోడ చుట్టూ వ్యాపించిన పెద్ద పుష్పము, లేదా వ్యాపించిన గోడ, ఇలాంటి అర్థాలు అన్నమాట. అంటే ఈయన గోడ చుట్టూ ఆవరించిన పెద్ద పుష్పము, అది ఆ పేరు మనకు కనబడుతుంది. చూడండి, తమ్ముడు తిప్పుతున్నాడు మనకి. వ్యాపించిన పుష్పం. ఎలా వ్యాపించాడు, ఎందుకు ఈ పదం రాస్తున్నాడంటే, యెస్రోము ఎక్కడ పుట్టుంటాడంటే యాకోబుతో పాటు ఐగుప్తికి వెళ్ళిన వారిలో పెరేసే కాదు చెప్పండి, యెస్రోము కూడా ఉన్నాడు. అంటే 70 మందిలో ఈయన కూడా ఒక వ్యక్తి.
పెరేసుకు కుమారుడైతే యోదాకి ఏమవుతాడు? మనవడు అవుతాడు. ఇప్పుడు యాకోబుకి ఏమవుతాడు? మునిమానవుడు. ఈ మనవళ్ళ పుట్టుకంతా ఏంటంటే ఇక్కడ రాస్తున్నాడు. మత్తయి ఎందుకు రాస్తున్నాడో ఈ రాస్తూ ఏమంటున్నాడు ఒక్కసారి 46వ అధ్యాయం ఆదికాండం 46వ అధ్యాయం గురించి చూద్దాం ఒకసారి. ఆదికాండం 46వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం 46వ అధ్యాయం 12వ వచనం. యోదా కుమారులైన పెరేసు జెరాహు కనాను దేశంలో చనిపోయాను. ఇస్సాకారు కుమారులైన వీళ్ళందరూ గురించి చెప్పండి. మీకు ఆ అధ్యాయం చదువుతుంటే మీకు ఏమర్థమవుతుంది? వాళ్ళు చనిపోయారు. వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ వంశవృక్షాన్ని కొనసాగించడానికి పెరేసు చనిపోయే సమయానికి, అంటే చనిపోక మునిపే మరొక వంశవృక్షం రెడీ అవుతుంది. ఆయన పేరు ఎస్రేము. వీళ్ళందరూ కలిసి 70 మందికి ఎక్కడికి వెళ్తున్నారు? ఐగుప్తికి వెళ్తున్నారు. ఐగుప్తికి ఎందుకు వెళ్తున్నారు? యోసేపు గారు ఉన్నారు. యోసేపు గారు అక్కడికి ఎందుకు వెళ్ళారు? యాకోబు గారు అమ్మేద్దామని ఐడియా ఇచ్చారు. క్షమించండి, యోదా గారు అమ్మేద్దామని ఐడియా ఇచ్చాడు. ఆ ఐడియాకి ఇలా అసూయకి ఆయన అమ్మేస్తే భవిష్యత్తు తరిగిన దేవుడు కీడును కూడా చెప్పండి మేలుగా మార్చాడు. ఎలా మేలుగా మార్చాడు? కరువు రాబోతుంది. ఆ కరువు కాటకంలో ప్రపంచ జాతుల్లో ఇజ్రాయేల్ జాతి కూడా అల్లాడిపోయి అంతమైపోకూడదని ఆ కరువు కాలంలో వారిని కాపాడడానికి ముందస్తుగా కీడును మేలుగా మలచడానికి దేవుడు ఎవరిని పంపించాడంటే చెప్పండి, యోసేపుని పంపించాడు. అయితే దేవుడు తన ప్రజలను కాపాడడం అనేది ఎలాగన్నా కాపాడతాడు. ఐగుప్తికి ఎలాగన్నా తీసుకెళ్తాడు. చరిత్ర ఎలాగైనా తిప్పగలడు. కానీ ఆయన చెయ్యాల్సిన పనులు ఆయన చేస్తాడు. ఈ టైంలో ఏ వ్యక్తులు మధ్యలో కుప్పు గంతులు వేయకూడదు. ఆ కుప్పు గంతులు వేస్తే వేసిన ప్రతి ఒక్కరికి మొట్టికాయలు వేస్తాడు. యేసుప్రభు వెళ్ళవలసిన కాలంలో వెళ్ళిపోతాడు. మధ్యలో ఇస్కరియోతు యోధ యాక్టింగ్ ఎక్కువ చేయకూడదు. ఆయన ఎలాగో సిలువ వేయబడతాడు. యేసుప్రభు మనసుకు మాడు రాయబడిన ప్రకారం వెళ్ళిపోతాడు. కానీ ఆ రాయబడిన ప్రకారం వెళ్ళిపోతున్న ఆయనకి అప్పగించేవాడివి నువ్వు అవ్వకూడదు. యోసేపు ఎదగాలన్నది పక్కా, యోసేపుని దీవించాలన్నది పక్కా. ఆయన ఎలాగైనా దీవిస్తాడు. కానీ ఈ టైంలో యోసేపుని అమ్మేసే ఐడియాలు యోధ ఇవ్వకూడదు. ఇచ్చాడు. ఆ ఐడియాకి ఏమిస్తాడో అదే కోసాడు. ఏదైతే ఆశించాడో అదే ఆయనకి చేదు ఫలములకు వచ్చింది. దాని యొక్క చెట్ట అంతా కూరిస్తే మొత్తం మీద వాళ్ళ పశ్చాత్తాపడి ఇంకెందుకు అన్నయ్యలు నేనుండగా తమ్ముడిగా నేను ఈ రేంజ్లో సెటిల్ అయినప్పుడు, నేను ఎంత సెటిల్ అయిపోయినప్పుడు మీరు ఇంకా తిండికి బట్టకి నీడకి వీటన్నిటికీ ఆడడం నాకు ఇష్టం లేదు. రండి, నేనున్నంతకాలం మీ మీద ఏక కూడా వాళ్ళని ఉన్నాయి. ఐగుప్తిలో రాజరికపు కుటుంబ సభ్యత్వంలో మీకు కూడా పాలు పంపిస్తాను, రండి తీసుకెళ్ళి. ఆ తమ్ముడు పిలుపు మేరకు వెళ్ళిపోయిన తర్వాత ఆ టైంలో రాయబడిన పేర్లే చెప్పండి, ఎస్రోమ్. అంటే ఐగుప్తికి వెళ్తున్న వారిలో పెరేస్ ఉన్నాడు. ఐగుప్తికి వెళ్తున్న వారిలో చెప్పండి ఎస్రోమ్ అని. ఎప్పుడు చెప్పండి, ఎస్రోమ్కి యోసేపు గారు ఏమవుతారు? చెప్పండి. పెరేస్కి అవుతాడు బాబాయ్. ఎందుకు? పెరేస్ ఎవరు కొడుకు? యోధా కొడుకు. యోధా తమ్ముడు ఎవరు? చెప్పండి, మిమ్మల్ని చేయించాలి బ్లడ్ రిలేషన్. అదే చెప్పండి, అదే మనకి ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉంటుంది. చెప్పండి, నడుతుంది. ఏమవుతాడు చెప్పండి? యోసేపుకి ఎస్రోమ్కి యోసేపు గారు ఏమవుతారు? తాతయ్య. అదేంటి యోసేపు గారు అంటేనే ఎప్పుడు యూత్ మీటింగ్లో మాట్లాడుకున్నా ఆయన తాతయ్య. ఎవరు చెప్పండి? యోసేపు గారు ఎవరికి? యోసేపు గారు ఎస్రోమ్ గారికి తాతయ్య అని అడుగుతున్నాను. తాతయ్యని ఆయన పేరు చెప్తే గూస్ బూమ్స్ వస్తాయి. ఆయన స్టోరీ చెప్తే ఆ రోజు విచిత్రం. ఆయన సక్సెస్ చూస్తే ఆ రోజుల్లో కనులు విందు. అలాంటి తాతయ్యని సింహాసనమే చూశాడు. ఆ ధన్యత ఎవరు దక్కిందని చెప్పండి? ఎస్రోమ్కి దక్కింది. ఎస్రోమ్ గారి యొక్క స్టోరీ మనకు పెద్ద కనబడకపోయినా కానీ 49వ అధ్యాయం ఆదికాండం 10వ వచనంలో ఉన్న లెగసీ ఈయనకు కూడా వర్తిస్తుంది. ఒకసారి చదువుదాం. ఆ పదం ఎప్పుడు మనం వదలొద్దు. ఆదికాండం 49వ అధ్యాయం 10వ వచనం. సిలో వచ్చు వరకు యోధా వద్ద నుండి రాజదండము తొలగిపోదు. రాజదండము తొలగిపోదు. సిలోహు వచ్చు వరకు. సిలోహు అంటే ఏరియా మాత్రమే కాదు. సిలోహు అంటే మెస్సయ్య వచ్చేంత వరకు రాజదండము తొలగిపోదు. రాజదండం దేవుడు యోధాకి ఇచ్చాడు. యోధా నుంచి పెరేస్కి ఇచ్చాడు. పెరేస్ నుంచి చెప్పండి, ఆ పెరేస్ నుంచి ఆ రాజదండాన్ని మోయడానికి ఎస్రోమ్ వచ్చాడు. ఇప్పుడు ఈ రాజదండాన్ని వ్యక్తి ఎక్కడ మోస్తున్నాడంటే యాకోబుతో పాటు, యోధాతో పాటు, యోసేపుతో పాటు
ఐగుప్తిలో రాజదండానికి ప్రత్యేకగా నిలబడ్డారు. రాజదండం అంటే నిజంగా ఒక రాజదండం ఉందని కాదు, రాబోతున్న రాజు ఈ భూమి మీదకి మానవ రూపంలో పుట్టాలి అంటే ఆ జాతికి కావలసిన ఒక వంశవృక్షం కావాలి. ఆ వంశవృక్షాన్ని కొనసాగించడానికి ఉపయోగపడిన రాజదండం ముందుగా నిలబడిన వ్యక్తే యెస్రోం. క్రీస్తు వంశవళి పేరులో ఇతని జాబితా ఉంది అంటే ఇతను సాధారణ భాగం, ఇతను సాధారణమైన వ్యక్తి కనబడుతున్నా ఈయన గురించి చెప్పుకోవడానికి పెద్ద ఏమీ లేకపోయినా, అరే ఈయన గురించి చెప్పుకోవడానికి ఏముందంటే ఏమీ లేకపోయినా గొప్పతనం ఉంది. ఆ గొప్పతనం ఏంటంటే ఆయన పేరు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఉంది. ఎందుకన్నా గొప్ప ఏంటి? ఆయన పేరు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఉంది. క్రీస్తు వంశవృక్షం ఉంది. ఆయన క్రీస్తుని భూమి మీదకి తీసుకురావడానికి ఉపయోగపడిన ఒక నిశ్శబ్ద జీవితం ఐగుప్తిలో ఒక నిశ్శబ్ద జీవితం. బైబిల్ కథనాల్లో యెస్రోము చరిత్ర ప్రసిద్ధి చెందిన వ్యక్తి కాకపోతే, నేను అడుగుతున్నాను, ప్రసిద్ధి చెందిన వ్యక్తి కాకపోతే, దేవుని మీద ఆనుకునే వ్యక్తి కాకపోతే, దేవుని విమోచన చరిత్ర పాత్ర ఆయనకు అర్థం కాకపోతే, దేవునికి ఉపయోగపడే వ్యక్తిగా ఆ జనరేషన్లో నిలబడతాడా? ఎంతో కొంత ఐడియాలజీ ఉంది. యూదులు కానీ ఇశ్రాయేల్ కానీ ఉండే గొప్పతనం ఏంటంటే తమ పిల్లలకి దేవుడు చేసిన పితరుల వాగ్దానాలు వివరిస్తుంటారు. ఆ గొప్పతనం అది. వాళ్ళ పిల్లలకి వివరిస్తారని బహుశా ఖచ్చితంగా వివరించుంటారు. ఆ మాటలు అందరికీ రుచించేయలేదో నాకు తెలియదు, కానీ ఈ అబ్బాయికి మాత్రం రుచించేందుకే ఆ వ్యక్తి సువార్త జీవితంలో, అంటే క్రీస్తు వంశవృక్ష సువార్త జీవితంలో ఈయన కూడా ఒక మైలురాయిలుగా చెప్పండి నిలబడ్డాడు. క్రీస్తుకు కావలసిన బహిరంగ సాక్ష్యం ఆ తరానికి ఆయన నిలబడ్డాడు. గమ్మత్తని చెప్పిన దేవుని ప్రణాళిక ఎంత విచిత్రమైన చూడండి. దేవుని ప్రణాళిక ఎంత విచిత్రమైనదంటే అల్పమైన మన జీవితాన్ని శతాబ్దాల యుద్ధాల బహిష్కర మత రాజకీయ భ్రష్ట పరిస్థితుల మధ్య దేవుడు రాజదండంలో శాసాన్ని కాపాడుతాడనడానికి గుర్తెవరు చెప్పిన? యెస్రోం. ఐగుప్తి అంతా పాడైపోయింది. ఐగుప్తిలో ప్రజలందరూ పాడైపోయారు. పాడైపోయిన కలుషిత వృక్షంలో, భ్రష్ట సమాజంలో, భ్రష్ట మతాల మధ్య, భయంకరమైన నీతి లేని కార్యాల మధ్య మిలుక్కు మనకు జీవితం వెలుగుతుంది. ఆ వెలుగు యెస్రోం. ఇంకా ఈయన గురించి గొప్పతనం ఏముందంటే రాబోతున్న ఒక గొప్ప వ్యక్తికి తండ్రి అయ్యాడు. ఆ తర్వాత రాబోతున్న వ్యక్తి ఎవరో జాగ్రత్త చూడండి. ఇక్కడి నుంచి జాగ్రత్తగా చూడండి. ఆరాము. ఎవరు? ఆరాము. ఏ రాము చెప్పండి? ఏ రాము? ఆరాము కాదు, ఈ ఆరాము. మీకు అర్థమవుతుంది చదువుతున్నప్పుడు. నీ లైవ్ వెళ్తే కానీ చెప్పలేం, కానీ తీసేయండి చెప్పండి. రామ్ నడుతున్నాడు. ఈ పేర్లన్నీ చెప్పండి అక్కడవన్నమాట. ఎక్కడవి? మిడిల్ ఆసియాలోనివి. ఎక్కడవి? ఈస్ట్ హిస్టరీ. ఎక్కడది? అటు ఏదైతే మనకు కనబడుతుందో మధ్య ఆసియా, అటు పోతే మెసొపొతేమియా, ఈ ప్రాంతాల్లో పురాతనమైన పితరుల పేర్లు. ఆ పేర్లలో ఒక పేరు చెప్పండి. రామ్. చెప్పండి. రామ్. డెఫినేషన్ మార్చారు కానీ ఒక డెఫినేషన్ ఉంది ఇక్కడ. దీని అర్థం ఏంటంటే యెస్రోము ఆరామును కన్నాడు. ఆరామ్ అనే పేరుకు లేవనెత్తువాడు, లేదా ప్రజలారా లేవండి అని అర్థం. అంటే యెస్రోము కొడుకు పుడితే ఆ కొడుకు పేరు ఆరాం అయితే ఆరాం అనే పేరుకు లేవండి. బాగా వినండి. యోధా ద్వారా చెప్పండి. యెస్రోము యోధా ద్వారా పెరేసు ద్వారా యెస్రోము ద్వారా ఆరాము పాత నిబంధనలో పిలువబడుతున్న ఈయన. ఇంకా ఈయన గురించి రాయబడిన సంగతులు ఏంటంటే ఈ ఆరాం అనే ఆయన సరిగ్గా ఏ టైంలో పుట్టాడంటే అప్పటికి యోసేపు గారు చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు పరిస్థితి ఏంటి చెప్పండి? యోసేపునైనను ఆయన చేసిన కార్యములైనను ఎరుగని ఒక కొత్త అధికారాలు, ఫరో అధికారాలు ఎప్పుడైతే ఐగుప్తిలోకి వచ్చాయో అప్పటి వరకు రాయల్టీతో బతికిన ఇశ్రాయేలు ప్రజలకి చెప్పండి బానిసత్వపు జాడ్యం పట్టింది. అంటే బానిసలో పుట్టిన బానిస కొడుకు ఎవరు చెప్పండి?
ఆరాము అంటే ఆరాము పుట్టే సమయానికి ఆరాము తండ్రి ఎస్రోం పెడుతున్న పేరేడు తెలుసా? నా ప్రజలారా కృంగిపోకండి, నా ప్రజలారా దిగులు చెందకండి, నా ప్రజలారా బెంగ పెట్టుకోకండి, నా ప్రజలారా నా కొడుకు పుట్టాడు, నా కొడుక్కి పేరు పెడుతున్నాను, లేవండి. అంటే వాళ్ళ పరిస్థితులకి చెప్పండి, వాళ్ళ పేర్లకి సంబంధం ఉన్నాయి. వాళ్ళు నిజానికి చిన్న వ్యక్తులుగా మనకు కనబడుతున్నా ఆ వ్యక్తులు చేసిన చిన్న చిన్న క్రియలు క్రీస్తు రాబోతున్న మార్గానికి చాలా పెద్ద గుర్తులుగా మిగిలిపోయాయి. మొన్న మధ్య ఆ క్రిస్టియన్ అబ్బాయి ఎవరో 97 ఎంతో స్కోర్ కొట్టాడు కదా, ఎవరో పేరేంటి? సందీప్ సంతూరా, క్రికెట్ చూడడం మానేసాను. సరే, శాంసన్ ఆ అబ్బాయి చక్కగా కొట్టాడు, 97 కొట్టాడు. ఆ తర్వాత స్టేట్మెంట్లు ఇస్తున్నారు. మన ఇండియన్ క్రికెట్ బోర్డులో కులగజ్జ ఉంది, అది ఒప్పుకోకపోయినా కులగజ్జ ఉంది, ఎంకరేజ్మెంట్ తక్కువ ఉంది. కానీ శాంసన్ అనే అబ్బాయి తెర మీదకి వచ్చినప్పుడు బాగానే అనిపించింది. కానీ నెక్స్ట్ వీళ్ళందరూ స్టేట్మెంట్లు ఇస్తున్నప్పుడు ఈ గౌతమ్ గంభీర్ ప్రజెంట్ కెప్టెన్ అనుకుంటా, ఆ మొత్తం మీద ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడు కోచా, ఓకే, కెప్టెన్ వేరు అనుకుంటా. ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమి ఇచ్చుంటాడు? ఏదైనా పాస్ మాట అని ఉంటాడేమో చదివాను నేను, అందుకు చదువుతా, మనకి ఇస్తాడుగా ఆ న్యూస్లో చదివితే మంచి మాట అన్నాడు. ఆయన మాట నాకు చాలా ఉపయోగకరంగా అనిపించింది. అని చెప్పిన మంచి మాట ఏంటంటే, ఎవరైతే శాంసన్ లేదా 100 దగ్గరగా స్కోర్ కొట్టారని అందరూ ఈయన కోసం గొప్పగా మాట్లాడుతున్నారు, కానీ వెనకాల ఆ మ్యాచ్ని గెలిపించడానికి చివరిలో దిగిన 1-2 స్కోర్ కొట్టిన వ్యక్తులు ఉన్నారు చూసారా, ఆయన కూడా శాంసన్ లాటోడే అన్నట్టు. నిజమా అబద్ధమా? నిజం. 100 అనే స్కోర్కి ఒక ప్లేస్మెంట్ రావాలి అంటే చివరిలో గెలిపించే 2 పరుగులు చేసి ఉంటాడు చూసారా, ఆడ ముఖ్యం. ఆ 2 పరుగులు లేకపోతే 100కి అర్థం లేదు. ఇది మీకు అర్థమైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి ప్రపంచంలో ఈ గ్రౌండ్లో సెంచరీ కొట్టాలి అంటే చెప్పండి, ఈ చిల్లర స్కోర్ చేసే రన్నర్స్ అవసరం. వారిలో ఎస్రోమ్ ఉన్నాడు, అందులో పెరేస్ ఉన్నాడు, అందులో చెప్పండి ఆరామ్ ఉన్నాడు. వీళ్ళు చేస్తున్న పనులు చిన్న చిన్నవి అనుకోవచ్చు, కానీ వాళ్ళు పెట్టబడిన పేర్లు కానీ వాళ్ళ వ్యక్తిత్వాలు కానీ అవి చదువుతున్నప్పుడు మనకు చాలా గంభీరంగా అనిపిస్తుంది. ఆ గంభీరమైన వ్యక్తుల్లో ఆరాము పెట్టబడిన పేరు, ప్రజలారా లేవండి, లేవండి. ఏమని లేవాలి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి మాటిచ్చిన దేవుడు, రాజధాని నిలబడతానని యోధాకు మాటిచ్చిన దేవుడు, రాబోతున్న రాజు వస్తాడని దేవుడు మాటిచ్చిన దేవుడు, ఆ మాట సజీవంగా ఉంది, అది నశించిపోదు. నా కొడుకు పుట్టాడు, ఆడి పేరు లేవండి, కృంగిపోకండి, లేవండి, వాడి పేరు లేవండి. ఈయన ప్రస్తావనలు ఎక్కడున్నాయో ముఖ్యమైన వచనాలు చూద్దాం ఒకసారి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయం 9-10 వచనాలు. రాము అమ్మినాదాబును కనెను. అమ్మినాదాబు యోధా వారికి పెద్ద అయిన నయస్సోనును కనెను. ఇప్పుడు చెప్పండి, రాము అమినాదాబు నయస్సోను. ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి. యోధా ఫెరెస్ మీకు గుర్తుండిపోవాలి. మొదటి అధ్యాయం అయ్యేసరికి యోధా ఫెరెసు చెప్పండి, ఎస్రోము, ఆరాము, అమినాదాబు చెప్పండి, నయస్సోను, నెక్స్ట్ సల్మాను, ఇంక దగ్గరకు వచ్చేస్తున్నారు చెప్పండి. ఎక్కడ చెప్పండి? నెక్స్ట్ బోయాజు తర్వాత ఓబేదేవ్, తర్వాత ఎస్ఐ, తర్వాత కింగ్ దావీదు. ఇది జనరేషన్. అంటే మనకు అర్థమవుతుంది ఈ విషయాన్ని. మీరు చూడండి, ఆరాము గూర్చి అంటే ఈ ఓబేదేదేవు పైన బాగా వినండి, అమినాదాబు పైన నయస్సోను పైన ఆరాము దగ్గర మనం ఆగుతున్నాం. ఆరామ్ అనే లింకు లేకపోతే వాళ్ళ వ్యక్తులు సాదాసీదగా నిశ్శబ్దంగా ఆ చెరకాలంలో, క్షమించండి, ఆ బానిస కాలంలో వీళ్ళ పాత్ర ఎంతో కొంత స్టాండింగ్ లేకపోతే యోధా గోత్రము ఖచ్చితంగా ఐగుప్తిలో చెప్పండి మరుగైపోతుంది. కానీ మరుగవకుండా దేవుడు కోరుకున్న కోరిక మేరకు, దేవుని యొక్క సంకల్పం మేరకు ఈ వ్యక్తులు నిలబడ్డారు. అందుకే ఈ వ్యక్తుల గురించి రూతు గ్రంథం రాస్తున్నప్పుడు మర్చిపోకుండా వ్యక్తి పేరు ప్రస్తావించారు. ఒకసారి చూడండి, రూతు గ్రంథం 4వ అధ్యాయం 19 వచ్చిన. రూతు గ్రంథం 4వ అధ్యాయం 19 వచ్చిన. రూతు గ్రంథం 4వ అధ్యాయం 19 వచ్చిన. యెస్రోము ఆరామును కనెను,
అమ్మినాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సల్మానును కనెను, సల్మాను బోయాజును కనెను, బోయాజు ఒబేదేదును కనెను, ఒబేదేదు యెష్షయిని కనెను, యెష్షయి దావీదును కనెను. వీళ్ళ పేరు అలా కంటిన్యూ అవుతున్నాయి చూడండి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. యోబు గ్రంథం చదువుతున్నప్పుడు టక్కమని ఒక పేరు మీకు ఎదురవుద్ది. యోబు గ్రంథం చదువుతున్నప్పుడు యోబుని ఏడిపించిన 3 స్నేహితులు ఉంటారు తెలుసుగా. ఎవరు? ఆ 3 స్నేహితులు వచ్చి 7 రోజులు నిలబడి ఏడుస్తారుగా. ఆ 3 యోబుని ఏడిపిస్తారంటే 4గోడు వస్తాడు. ఆ 4గోడు పేరు చెప్పండి. ఎలోహు. ఈ ఎలోహు అనే కుర్రోడు ఎవరి తాలూకో తెలుసా? చోట ఎదుకొచ్చిన గొడవ. 32 యోబు గ్రంథం 32వ అధ్యాయం, యోబు గ్రంథం 32వ అధ్యాయం, యోబు గ్రంథం 32వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ 3 స్నేహితులు తెలుసుకొని రాము వంశస్థుడును బూజీయుడును. ఇప్పుడు చెప్పండి, ఏ వంశస్థుడు? మళ్ళీ చెప్పండి. రాము వంశస్థుడు. మీకు డౌట్ రావాలి. అంటే యోబు గ్రంథం ఏ కాలానికి చెందింది చెప్పండి? పితరుల కాలానికి. అందుకే యోబు గ్రంథం అప్పుడప్పుడు వచ్చింది కాదు, కీర్తనల ముందు వచ్చింది కాదు. ఇది ఖచ్చితంగా పితరుల కాలం చెంది. అందుకే ఈ రాముని అంటే ఏ రాము అంటే ఎంతో కొంత రోజుల్లో పేరు మోసిన వంశం కాకపోతే వాళ్ళ యాదృచ్ఛికంగా పేరు అనేరు. ఈ అబ్బాయి రాము వంశం అనంటే అప్పటికే నోటెడ్ వంశం ఏంటి చెప్పండి? రాము. బాగా వినండి. ఆరాము వంశానికి చెందిన వాడే చెప్పండి ఎలోహు. అర్థమైనంటే అంటే యోబు గారిని ఏడిపించిన వారిలో చెప్పండి 3 ఉన్నారు. ఆ 3లో ఎలోహు ఉన్నాడు. ఆ ఎలోహుతో పాటు చెప్పండి ఈ వంశం ఒకటి ఉంది. ఆ వంశం పేరే చెప్పండి రాము వంశం. ఇప్పుడు బాగా మనం జాగ్రత్తగా ముగిద్దాం. బహుశా ఇతను పుట్టే సమయానికి బానిసగున్నాడు. గమ్మత్తని చెప్పిన ఆ ఐగుప్తిలో బానిసగున్న సమయంలో, కష్ట సమయంలో ఈ అబ్బాయి పుట్టాడు. బాధాకరమైన విషయం, బానిసగా పుట్టాడు, బానిసగానే చచ్చిపోయాడు. బానిసగానే పుట్టాడు, బానిసగానే చనిపోయాడు. ఆ పేరు గుర్తుపెట్టుకోండి. బానిసగా పుట్టిన వాడికి పెట్టబడిన పేరు లేవండి. బానిసగా పుట్టిన ఆయన బానిసగా ఉండగానే చనిపోయాడు. నిజానికి ఆరామ కుటుంబం ఎవరైతే ఎలోహు ఉన్నాడో అబ్రహాం దగ్గర ఉండి ఒక లింక్ ఉంటుంది. అబ్రహాం గారికి అబ్బాయి ఉంటాడు, నాహోర్ ఉంటాడు, వాళ్ళ తారీఖు ఒక అబ్బాయి ఆరామ్ అంటారు. ఆరాముకి సంబంధం లేదు. ఆరాము వేరు. ఎందుకంటే ఇక్కడ ఆరాము వంశం, అక్కడ ఆరాము కాకుండా బూజు వంశం అంటారు. ఇవన్నీ ఎందుకు చెప్తాను? చదివే వాళ్ళ కోసం చెప్తున్నాను. మీకు అర్థమైపోయినా చెప్పండి, అర్థమైనా చూడండి. చదివే వాళ్ళకి ఒక ఇంటి ఇవ్వడానికి అంతే. మళ్ళీ మీరు తిరిగేసి దాని గురించి ఒక అరగంట వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేక చాలా పాయింట్స్ ఉన్నాయి. ఉపయోగమా కాదన్నప్పుడు మీకు అనిపిస్తే చెప్తాను, లేదంటే దాడుకుంటూ వెళ్ళిపోతాను. సరే, ఏది ఉంది అక్కడ మనం చదువుతున్నప్పుడు ఈ వ్యక్తి బానిసగా పుట్టాడు, బానిసగా చనిపోయాడు. బానిసగా పుట్టి బానిసగా చనిపోతున్న ఆయన గుండెల్లో ఉన్న ఆతృత ఏంటంటే మా నాన్న ఊరకే ఈ పేరు చెప్పండి పెట్టలేదు, ప్రజలారా లేవండి. ఇప్పుడు ఆ అబ్బాయి పుట్టాడు. వీళ్ళ నాన్నగారి పేరేంటి చెప్పండి? యెస్రోము కొడుకు ఎవరు చెప్పండి? ఆరాము పుట్టి చనిపోయాడు. ఆరాము పుట్టి చనిపోతున్నప్పుడు కూడా ఆరాముతో పాటు అదే బానిసర్కంలో పుట్టిన వ్యక్తి చెప్పండి? అమీనాదాబ్ అంటే ఏంటి? అమ్మి అంటే ప్రజలు అని అర్థం. ఎక్కడుంది? ఓషియా 1వ అధ్యాయం 9వ వచనం. ఓషియా 1వ అధ్యాయం 9వ వచనం. ఓషియా 1వ అధ్యాయం 9వ వచనం. మీరు నా జనులు కారు, నేను మీకు దేవుడిని ఎందును గనక. ఏంటట లో అమ్మి. అమ్మి అంటే ప్రజలు, లో అమ్మి అంటే నా ప్రజలు మీరు కాదు అని. అంటే అమ్మి అనే దానికి పేరుకి అర్థం ఏంటంటే నా ప్రజలు. ఇప్పుడు చెప్పండి, నాదాబు అనే దానికి అర్థం ఏంటంటే నా ప్రజలారా, అంటే నా ప్రజలు గొప్పవారు. ఈ 2 పేర్లు మీరు కలపండి. ఒకటి ఆరాము అంటే ప్రజలారా లేవండి. ఇప్పుడు చెప్పండి, లేచిన ప్రజలారా మీరు ఊరికే కృంగిపోకండి. ఆ ఊరికే కృంగిపోవాల్సిన అవసరం లేదు. మీరు బానిసలు కాదు. చెప్పండి, నా ప్రజలు గొప్పవారు. గమ్మత్తడు చెప్పిన
అమ్మినాదాబు మోసే గారికి ఏమవుతారంటే మామయ్య గారు అవుతారు. మోసే గారికి మామయ్య గారు ఎలా అవుతారు? మరి మోసే గారు మామయ్య ఇత్రోగా ఏ సైడ్ నుంచి మామయ్య అంటే వీళ్ళ అమ్మాయినే ఎలీషబా, పేరు గుర్తుపెట్టుకోండి. ఎలీషబా అని ఒక అమ్మాయి ఉంటుంది. ఈ ఎలీషబాని అహరోన్ గారు పెళ్లి చేసుకుంటారు. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి బైబిల్లో, మనకు అవసరం లేదని లాంగ్ జంపులు చేసామంతే. అంటే అహరోను గారు ఎవరిని చేసుకున్నాడంటే వీళ్ళు అప్పటికంటే అమ్మినాదాబుకి కొడుకు కూతురు ఉంటే ఆ కొడుకు పేరు నయసోను, కూతురు పేరు చెప్పండి ఎలీషబా. ఈ ఎలీషబాని పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎవరంటే అహరోను. అహరోను గారికి మామయ్య అయితే ఆటోమేటిక్గా మోసే గారికి ఏమవుతాడు చెప్పండి? మామయ్య గారు అవుతాడు. ఎక్కడ రెఫరెన్స్ ఒకసారి చూద్దాం. నిర్గమాకాండము 6వ అధ్యాయం, నిర్గమాకాండం 6వ అధ్యాయం, నిర్గమాకాండం 6వ అధ్యాయం 23వ వచనం. నిర్గమాకాండం 6వ అధ్యాయం 23వ వచనం. అహరోను అమ్మినాదాబు, ఈయనే ఎవరు? ఆరాము కొడుకు చెప్పండి అమ్మినాదాబు. అమ్మినాదాబు కూతురు చెప్పండి ఎలీషబా. ఎలీషబా కూతురుని చేసుకున్నాడు చెప్పండి అహరోన్. అహరోన్ ఎవరు తాలేకు? మోసే గారు అన్నయ్య. ఇంకా చదవండి మళ్ళీ, మీకు అర్థమవుద్దా? అహరోను అమ్మినాదాబు కుమార్తెయు నయసోను సహోదరి అయిన ఎలీషబాను పెళ్లి చేసుకొను. ఆమె అతనికి నాదాబును చూసారు ఏం రాస్తున్నారు? ఎవరెవరిని కనదట అప్పుడు చూడండి, అక్కడ రాస్తున్నమాట. నాదాబు అబీహును గన్నీల పేర్లు ఎక్కడో వింటాం చెప్పండి. మోసేకి వ్యతిరేకంగా, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా అన్య అగ్గిని అంటే కొత్త బలిపీఠం కట్టి అగ్గి పోగేసి యెహోవా ఉగ్రత చనిపోయిన వాళ్ళే చెప్పండి ఎలీషబా కొడుకులు. ఎలీషబా ఎవరి తాలికంటే చెప్పండి అమ్మినాదాబు కూతురు. అమ్మినాదాబు కూతురు ఎలీషబా అయితే ఎలీషబా ఎవరి భార్య అంటే అహరోను కూతురు. అంటే యెహోవాకి వ్యతిరేకంగా అగ్గేసింది ఎవరంటే ఈ నాదాబు. ఈ నాదాబు ఎవరి తాలికంటే బాగా వినండి, యోధా గోత్రంలో తాతయ్య ఉంటే ఆ తాతయ్యకి మనవడు. ఎవడెవడో తొందర పనులు చేయరండి, గుర్తుపెట్టుకోండి. దేవుడు వాగ్దానాలు ఎవరికైతే ఇస్తారో వాళ్ళ దగ్గర తొందర పనులు జరుగుతున్నాయి చూడండి. ఇంకా మీకు అర్థం కావాలంటే ఇప్పుడు జాగ్రత్తగా విందాం. ఇప్పుడు చెప్పండి, వీళ్ళ నాన్న పేరు పెట్టాడట ఏమని? ఆరాము అంటే ప్రజలారా లేవండి. ఇతనికి పేరు పెట్టాడట ఆరాము ఏమని? ప్రజలారా మీరు గొప్పవారని. రెండు కలపండి. నా ప్రజలారా లేవండి, మీరు కృంగిపోకండి, మీరు గొప్పవారు లేవండి, మనం గొప్ప ప్రజలమని వాళ్ళ పేర్లు పెట్టుకుని. ఇప్పుడు చెప్పండి ఎంత గొప్పవారం అంటే మనకు దేవుడు రాజదండం ఇచ్చాడు. ప్రస్తుతానికి మనం బానిసల్లో ఐగుప్తులో ఉన్నాం. యోసేపు గారు చనిపోయిన తర్వాత ఆయన నెరగని ఫరోలు వచ్చిన తర్వాత మన బానిసలం అయిపోయామని ఏం బాధపడకండి. మా నాన్న మాకు పేరు పెట్టాడు, మా నాన్న నాకు పెట్టిన పేరుకు తగ్గట్టుగానే మా కొడుకు పేరు పెట్టాను. మా కొడుకు పేరు నా పేరు కలిపి మీ అందరికి అర్థం కావాల్సింది ప్రజలారా లేవండి. పేర్లకు తగ్గ నిరీక్షణకు తగ్గ పేర్లు, ఆ పేర్లలో ముడిపడిన భవిష్యత్తు ఆశలు అడియాసలు కావని దేవుడు ఎనువెంట చరిత్రలో వారికి తోడై ఉన్న అదృశ్యాస్తం. ఇప్పుడు చెప్పండి, ఈ రెండు పేర్ల తర్వాత ప్రజలను ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చిన వ్యక్తి అది చెప్పండి. లేవండి, మీరు గొప్పోళ్ళు, రెడీగా ఉండండి. లేచారు, ప్రార్థన చేశారు, రెడీగా ఉన్నారు. వాళ్ళు రెడీ అయిన వెంటనే మరొకడు పుట్టాడు. ఆ పుట్టినోడి పేరు నయసోన్ అనగా పేరేంటో తెలుసా? ప్రధాని అంటే లేచిన వారికి నాయకుడు చెప్పండి నయసోన్. ఆ లేచిన వారిని యూదుల్ని పట్టుకొని ఎర్ర సముద్రం ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా? నయసోన్. ఇప్పుడు చెప్పండి, ఆ నయసోనుకి పేరు బాగా వినండి. ఈ నయసోను కానీ లేదా ఆ నయసోనుకు పెట్టిన పేర్లు కానీ ఇవన్నీ మనం చూస్తే ఎంత విచిత్రంగా అనిపిస్తాయో. ఆ టైంలో ఇశ్రాయేలును ఉద్దేశించి, క్షమించండి, పేరు నయసోన్ అనే నాయకత్వం ఎర్ర సముద్రం బయటకు వస్తే నయసోన్ అనే పేరుకి బహుశా వాళ్ళ తండ్రి పేరు నామకరణను పురస్కరించుకొని, వాగ్దానాలు పురస్కరించుకొని నయసోన్ అనే పేరుకి నాయకత్వం మాత్రమే కాదు మరొక పేరుకి అర్థం ఉంది, దైవజనుడు. ఏంటంట?
దైవజనుడు. అక్కడ రాస్తూ ఈ పేర్లన్నీ కొడుకులకి ఎందుకు పేర్లు పెడుతున్నారంటే, ఐగుప్తీని ఫరోలు పాలిస్తున్నప్పుడు, ఇశ్రాయేలు బానిసలుగా ఉన్నప్పుడు, ఆ టైంలో పిల్లలకి ఇలాంటి పేర్లు దేవుడు పెడుతున్నప్పుడు ఎందుకు ఇలా పెడుతుందంటే, ప్రజలారా లేవండి, మీరు గొప్పవారు, దైవజనుడు రాబోతున్నాడు. గమ్మత్ ఏంటంటే, ఎవరా దైవజనుడు అంటే, బహుశా నాయకత్వాన్ని ఐగుప్తు నుండి దాటుతున్నప్పుడు నైసోనికి ఈ పేరు పెట్టారంటే నేను అనుకుంటాను ఈ పేరు పెట్టడానికి కారణం దేవుడు దైవజనుడిని జ్ఞాపకం చేసుకుంటాడు. ఎవరా దైవజనుడు అంటే, దైవజనుడైన అబ్రహాముకు పేరు ఇచ్చాడు, దైవజనుడైన యాకోబుకు దేవుడు మాట ఇచ్చాడు, దైవజనుడైన యోదాకు మాట ఇచ్చాడు, ఇస్సాకుకు మాట ఇచ్చాడు. ఆ దైవజనుడిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకే అతని మనవడికి నైసోనికి కొడుకు, క్షమించండి, అతని కొడుక్కి పెట్టుకున్న పేరు నైసోను. నాయకత్వంలో ప్రధానుడిగా, దైవజనుడిగా, మంత్రిగా, నాయకుడిగా చక్కగా ఎర్ర సముద్రం నుంచి బయటకు తెచ్చుకోడు. అందుకే ఆ పేర్లు మనం అలా చదివితే, ఐగుప్తులో భయంకరమైన పరిస్థితుల్లో ఆరాం పుట్టాడు, భయంకరమైన పరిస్థితుల్లో చెప్పండి అమీనాదాబ్ పుట్టాడు. ఆ రెండు పేర్ల కలయికతో సారాంశాన్ని భుజాల మీద పెట్టుకొని విడిపిస్తానన్నట్టుగా పుట్టినవాడు చెప్పండి, నైసోను పుట్టాడు. ఈ నైసోను గురించి సంఖ్యాకాండం మొదటి అధ్యాయం మొదటి 7 వచనాలు, సంఖ్యాకాండం మొదటి అధ్యాయం మొదటి 7 వచనాలు ఒకసారి కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్న వినండి. సంఖ్యాకాండం మొదటి అధ్యాయం మొదటి 7 వచనాలు. వారు ఐగుప్తీ దేశం నుండి బయలువెళ్ళిన 2వ సంవత్సరం 2వ నెల మొదటి తేదీ ప్రత్యక్షపు గుడారములో యెహోవా మోసేతో ఇట్లా నేను ఇశ్రాయేలీల వంశము చొప్పున వారి పితరుల కుటుంబములు బట్టి ఇశ్రాయేలీలో సైన్యముగా వెళ్ళిన వారిని 25 ఏండ్లు మొదలుకొని ప్రాయము గలవారిని తమ సేనలను బట్టి నీవును అహరోను లెక్కింపబడును. నా పితరుల కుటుంబంలో ముఖ్యుడు నీతో కూడా ఉండవలను. నీతో కూడా ఉండవలసిన వారి పేర్లు ఏమనగా యోదా గోత్రంలో అమీనాదాబు కుమారుడైన నైసోను. ఇప్పుడు చెప్పండి, ఎర్ర సముద్రంలా దాటే ముందు యోదా గోత్రానికి నాయకుడిగా నిలబడిన దైవజనుడు ఎవరు చెప్పండి, నైసోను. ఇప్పుడు చెప్పండి, ఆ పితరుల 2 పేర్లు గుర్తుపెట్టుకోండి. లేవండి ప్రజలారా, మీరు గొప్పవారు, నేను మీకు తోడై ఉన్నాను. దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు, దైవజనుడికి ఇచ్చిన మాట ఒమ్ము కాదని ఆ రాబోతున్న భవిష్యత్తుకి ముంగుర్తుగా నిలబడిన వ్యక్తి నయస్సోన్. ఇప్పుడు బాగా వినండి, నయస్సోన్ అనే పేరు అమీనాదాబ్ ఊరకే పెట్టలేదు, మరొకటి కూతురుకు కూడా పేరు పెట్టాడు. ఏమని? ఎలీషబా. ఎలీషబా అనే పేరుకి అర్థం ఏంటి? ఎలీషబా అనే పేరుకి అర్థం ఏంటంటే, దేవుడు నాతో చేసిన ప్రమాణం మరువడు. దేవుడు నాతో చేసిన ప్రమాణం. ఇప్పుడు చెప్పండి, కొడుక్కి కూతురికి అర్థం వచ్చే పేరు పెట్టాడు. ఏమని చెప్పండి? దైవజనుడితో దేవుడు చేసిన ప్రమాణము మర్చిపోడు. ఈ 2 పేర్లు ఎవరికి పెట్టాడు చెప్పండి? కొడుక్కి కూతురికి పెట్టాడు. అంటే అమీనాదాబ్ మైండ్లో ఏం తిరుగుతుంటుంది చెప్పండి? దేవుడు అబ్రహాముకి మాట ఇచ్చాడు, ఇస్సాకుకు మాట ఇచ్చాడు, యాకోబుకు మాట ఇచ్చాడు, యోదాకు మాట ఇచ్చాడు, మా అందరికీ మాట ఇచ్చాడు. దైవజనుడికి దేవుడు మాట ఇచ్చాడు, దేవుడు చేసిన ప్రమాణం మర్చిపోడు. ఈ 2 మీనింగ్లు వచ్చేలాగే కొడుక్కి కూతురికి చెరలో ఉండగానే పేరెట్టాడు. దేవుడు మాట ఇచ్చాడు, ప్రమాణం మర్చిపోడు. దేవుడు మాట ఇచ్చాడు, ప్రమాణం మర్చిపోడు. దేవుడు మాట ఇచ్చాడు దైవజనుడు అంటే, దైవజనుడు అనే అర్థం నైసోను. దేవుడు ప్రమాణం చేశాడు, మర్చిపోడు అనే అర్థం ఎలీషబా. ఇప్పుడు చెప్పండి, ఎలీషబా ఎవరికి పుట్టింది? క్షమించండి, ఎలీషబా ఎవరికి పుట్టింది? అమీనాదాబు పుట్టింది. అమీనాదాబు వెళ్ళి ఎవరిని చేసుకుంది? అహరోన్ చేసుకుంది. ఇప్పుడు చెప్పండి, యూదులు లేవీలు ఏమయ్యారు చెప్పండి? చుట్టాలు అయ్యారు. ఇప్పుడు బాగుండి, ఇప్పుడు బాగానండి, ఈ ఎలీషబా అనే సౌండ్ నుంచి వచ్చిన పేరే ఎలిజబెత్. ఎవరు? క్రొత్త నిబంధనలో మనం అడుగుతాం, ఎలిజబెత్ ఎవరు? ఎలిజబెత్ అమ్మ బాప్తిజం ఇచ్చి యోహానుకి అన్నదిగా ఆ ఎలిజబెత్ అమ్మ. ఆవిడని గూర్చి మాట్లాడుతున్నప్పుడు లూకా గ్రంథకర్త ఏమన్నాడు? ఈ ఎలిజబెత్
అహరోను కుమార్తె అన్నాడుగా. ఒకసారి చదువుతారు, ఎందుకంటే మేము చదవండి, అలా భయంకరంగా చూడకుండా ఒకసారి చదవండి. లూకాసు సువార్త, ఇదేదో చెప్పేస్తున్నాడు అనుకోకండి, ఉన్నవే. లూకాసు సువార్త 5వ అధ్యాయం, క్షమించండి, 1వ అధ్యాయం 5వ వచనం. అహరోను కుమార్తెలలో ఒకరు చెప్పండి. ఎలిజబెత్ అనే పేరుకి మూలం ఏంటి? ఎలిసబా పేరు ఎక్కడిది? అమీనాదాబు కూతురుకున్న పేరుకి అర్థం ఏంటి? దేవుడు ప్రమాణము మర్చిపోలేదు. ఇప్పుడు ఈ పేరు నుంచి పెట్టబడిన పేరే ఎలిజబెత్. ఇప్పుడు చెప్పండి, ఎలిజబెత్తు బాగా వినండి, ఎలిజబెత్తు లేవి గోత్రం అయితే మరియమ్మ వీళ్ళకి చుట్టాలయ్యిందట. ఎలా చుట్టాలయ్యింది? ముఖ్యాంశాలు మరోసారి. అహరోను యూదుల అమ్మాయి పెళ్లి చేసుకుంది. ఎక్కడా? ఆ చెర నుంచి బయటకు వచ్చిన తర్వాత. నా మాటలు అర్థమవుతాయి. అలా చుట్టాలు అయ్యారు ఎవరు? ఎలిజబెత్ అమ్మ. చెప్పండి, మరియమ్మ చుట్టాలు ఎలా చుట్టాలయ్యారని మనం అనుకుంటాం. లేవీలు యూదులు ఎలా యాకోబు గారు 12 మంది లైన్ కుట్టరుగా అలా అయిపోయారు అనుకోకండి. ఎలాగ అయ్యారు చుట్టాలు? ఎలా చెప్పండి? ఇక్కడ ఎలాగా? ఆ ఎలిసబా, ఈ యూదురాలైన ఎలిసబా అహరోను లేవి గోత్రం పెళ్లి చేసుకుంటే అక్కడి నుంచి వీళ్ళకి చుట్టరికం ఏర్పడింది. అలా ఇప్పుడు చెప్పండి, ఆమె పేరు ఏంటంటే ఎలిజబెత్ అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా? ఇదిగో దేవుడు ప్రమాణము చేశాడు. మర్చిపోలేదు ఆయన. ప్రమాణం చేసిన దేవుడు మర్చిపోలేదు, ప్రమాణ జ్ఞాపకం చేసుకున్నాడు. ఇదిగో మమ్మల్ని బయటికి తీసుకుని వచ్చాడు. ఇప్పుడు బాగానండి, ఆ తర్వాత మనకు కనబడే వ్యక్తి నయసోను. ఎవరు? నయసోను గురించి ఏమని రాస్తా అంటే బాగా వినాలి. యోదా, పెరేసు, చెప్పండి, ఎస్రోము, ఆరాము, చెప్పండి, అమీనాదాబు, నయసోను అనగా మీకు గుర్తు రావాలి. ఎర్ర సముద్రం ముందు యూదులను నడిపించడానికి ముందస్తులో ప్రధానమంత్రిగా నిలబడిన వ్యక్తి నయసోను గురించి తాల్ముడ్లో రకరకాలుగా రాశారు. తాల్ముడ్లో ఏమని రాశారంటే అవి బేస్లెస్ ఎక్స్ప్లెనేషన్ కానీ సందర్భం వచ్చిందని చెప్తున్నాను. తాల్ముడ్ అంటే యూదులు తాల్ముడ్ ఉందిగా, అదే తాల్ముడ్ అంటే మీకు చెప్పానుగా పూర్వం. అంటే కొన్ని విషయాలు విస్తరించి వాళ్ళు రాసిన విషయాలు ఉన్నది ఎంత అయితే అంత చెప్పేదన్నమాట. మోసే గారు కర్రెత్తడానికి ముందట, మోసే గారు ఎర్ర సముద్రం ముందు కర్రెత్తడానికి ముందంట ఇంకెలాగో కర్రెత్తడు, వెనకాల ఫరో రథాలు వస్తున్నాయి, ఎర్ర సముద్రం ఉంది, పరిస్థితి ఇలా ఉందని చెప్పి దేవుడు కార్యం చేస్తాడని ముందుగానే సముద్రంలోకి దూకేసిన వ్యక్తి అంట. ఎవరు అంట? వాళ్ళు చెప్తారు అంట, అంతే. కానీ గమ్మత్తు అని చెప్పిన అది బైబిల్లో లేదు, అది తాల్ముడ్లో ఉంది. కానీ గమ్మత్తు ఏంటంటే సముద్రంలోకి దూకాడు లేదా విషయం అది కాదు. కానీ ఎబ్రీ గ్రంథకర్త ఒక మాట అన్నట్టు, విశ్వాసము చేత ఇశ్రాయేలీలు పొడి నేల మీద నడిసిపోయారు. విశ్వాసము చేత ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రంలో పొడి నేల మీద నలిసిపోయారంటే విశ్వాసుల జాబితాలో యూదులందరిని నడిపించడానికి ముందస్తులో నిలబడిన యూద జాతి ప్రధాని ఎవరు చెప్పండి? నయసోను. అంటే నయసోన్ అనే దానికి దైవజనుడే కాదు, నయసోన్ అనే దానికి ప్రధాని అనగానే దైవజనుడు. ఇలాంటి ఆయన పేరుకు తగ్గట్టుగానే ఆయన టైంలో ఐగుప్తు నుండి ఇశ్రాయేల్ని ఎర్ర సముద్రం ముందుకు తీసుకొచ్చినప్పుడు గోత్రకర్తగా, పేర్లో లిఖింపడిన వారిగా, సంఖ్యలో మొదటి వ్యక్తిగా, ఇంకా మీరు చెప్పాలంటే 6 లక్షల మందిలో, ఇంకా మీకు అర్థం కావాలంటే 20 లక్షల మందిలో మోసే గుడారం వేస్తే ఆ గుడారానికి మొదట అర్పణ తెచ్చిన సెలెక్ట్ అయిన మెంబర్ ఎవరు తెలుసా? నయసోను. ఎంత బాగా రాశాడు చూడండి ఆయన గురించి. ఒకసారి సంఖ్యాకాండము 2వ అధ్యాయం, సంఖ్యాకాండం 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు, సంఖ్యాకాండం 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు త్వరగా. తమ తమ ధ్వజము వద్ద నిలబడవలను, ప్రత్యక్షపు గుడారానికి ఎదురుగా దాని చుట్టూ దిగవలను, సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యోధాపాలపు ధ్వజముతో దిగవలెను. మీకు ఏమర్థమవుతుంది చెప్పండి? సూర్యుడు ఉదయించే దగ్గరే ఉండాలి. మరలా అర్థమయ్యేవాళ్ళకి అర్థమవుద్ది. సూర్యుడు ఉదయించే దగ్గర ఉండాలి. ఈ గోత్రం ఏ గోత్రం?
యోధా గోత్రం అడుగుతున్నాను, సూర్యుడు ఉదయించే దగ్గర రూబేన్ ఉండకూడదా? సూర్యుడు ఉదయించే దగ్గర సిమియోన్ ఉండకూడదా? సూర్యుడు ఉదయించే దగ్గర బెన్యామీన్ ఉండకూడదా? గాదు ఉండకూడదు అంటే సూర్యుడు ఉదయించే దగ్గర వాళ్ళు ఉండకూడదు, ఈ గోత్రం ఉండాలి. ఎందుకంటే ఈ గోత్రం నుంచే త్వరలో నీతి సూర్యుడు రాబోతున్నాడు. అంటే ఇశ్రాయేల్లో ఛాయగా చూఛాయగా ఎప్పటికప్పుడు అడుగడుగునా ఎవరిని దేవుడు ఎక్స్పోజ్ చేస్తూ వస్తున్నాడు చెప్పండి? క్రీస్తుని. అందుకే చూడండి, మలాకి గ్రంథంలో ఏమంటాడు చూడండి, మీరు చదవని ఇంటికి వెళ్ళిన తర్వాత 4:7 నీతి సూర్యుడు మీ మీద ఉదయించు వరకు. ఇప్పుడు చెప్పండి, మలాకి గ్రంథం 4:2 నీతి సూర్యుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. అంటే ఈ నీతి సూర్యుడు వచ్చేంత వరకు ముందుగా ఆ సూర్యుడికి ముంగుర్తు సూర్యులుగా పనిచేస్తున్నది ఎవరు? నయసోను, యూదులు. ఇప్పటి వరకు మనం చదువుకున్న పేర్లు, ఈ పేర్లన్నీ చూచాయిగా సింబాలిక్గా ఎక్కడ దిగాలి చెప్పండి? సూర్యుడికి ఎదురుగా దిగాలి. సూర్యుడికి ఎదురుగా దిగాలంటే సూర్యుడు, ఈ లోకాన్ని వెలిగించే నీతి సూర్యుడు మీలోంచి వస్తాడు. అంటే ఇవన్నీ మనకు అడుగుతున్నాను, మనకంత ఎలిబరేట్గా వాళ్ళకి తెలియకపోయినా విషయం అయితే వాళ్ళకి తెలుసు. ఎవరికి చెప్పండి? ఇతరులకు తెలుసు, వాళ్ళ పెద్దలకి తెలుసు. అబ్రహాముకి ఇచ్చిన మాట ఈ రోజు పుట్టిన యోధుల్లో పుట్టిన పిల్లోడు వరకు ఆ వాగ్దానాలు తెలుసు. ఇప్పటికే వాళ్ళు నీతి సూర్యుడు వస్తాడని ఎదురు చూస్తున్నారు. యుద్ధాలు అందుకే త్వరలో సూర్యుడు వచ్చేస్తాడని. ఈ లోపల దేవాలయం రెడీ చేద్దామని. ఇరాన్ యుద్ధం దేనికి? రేపొద్దున ఇరాక్ యుద్ధం వస్తే దేనికి? గల్ఫ్ యుద్ధం దేనికి? యుద్ధాలన్నీ దేనికి? సూర్యుడు త్వరలో. అంటే మనకి బైబిల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కనుక సూర్యుడు వచ్చాడు, ఉదయించాడు, వెళ్ళిపోయాడు, మళ్ళీ వస్తాడని మనకి డాక్యుమెంట్ చెప్తుంది. వీళ్ళు న్యూ టెస్ట్మెంట్ డాక్యుమెంట్ నమ్మరు కనుక వాళ్ళు ఇంకేం చేస్తున్నారంటే అబ్రహాం మోసిన లెగసీని, ఇస్సాకు మోసిన లెగసీని, యాకోబు మోసిన లెగసీని, యోధా మోసింది, ఎస్రోం మోసింది, పెరేసు మోసింది, ఎవరైతే చదువుకుంటున్నామో ఇక్కడ ఈరోజు నైసోను మోసింది, సల్మాన్ మోసింది, దావీదు మోసింది. ఇంకా ఆ సూర్యుడు వస్తాడని ఎదురు చూస్తున్నారు. ఆ సూర్యుడు నేడో రేపో వచ్చేస్తాడని ఏ గుమ్మాన్ని రెడీ చేస్తున్నారట? చదువుకునే వాళ్ళకి అర్థమవుతుంది, చాలాసార్లు చెప్పాము అక్కడ. ఏ గుమ్మ? తూర్పు గుమ్మాన్ని రెడీ చేస్తాను. అంటే మీరు యూదులు చరిత్ర మీరు చదవండి, దేవాలయం మీరు చదవండి, అన్ని గుమ్మాలు తెరుస్తారు కానీ తూర్పు గుమ్మం తెరవడు. ఎందుకంటే నిజమైన సూర్యుడు మెస్సయ్య వచ్చి ఆ గుమ్మం తెరుస్తాడని బెంజమిన్ నెతన్యాహు ఎదురు చూస్తున్నాడు. ఈ ప్రాఫెసీ మీరే కాదు మేము కూడా నమ్ముతున్నామని తాత కూడా రెడీ అయిపోయాడు. ఆ తాత ట్రంప్ తాత, అందుకే సపోర్ట్ ఇస్తున్నాడు. మీరు ఎన్నైనా చదవండి, ఎన్ని యుద్ధాలు కూర్చొని చదవండి, చరిత్ర తిరిగి తిరిగి చచ్చిచడి రావాల్సిందే. అడిగి చెప్పిన బైబుల్ హిస్టరీ దగ్గరికి రావాల్సిందే. దట్ ఈస్ బైబుల్. గుర్తుపెట్టుకోండి. ఈ కళ్ళద్దాల్లోంచి మీరు ప్రపంచం చూడండి, ఏం జరుగుతుందో న్యూస్ పేపర్ తిరిగేకి మునిపే ఇట్టే మీరు అంచనా వేయగలరు. నెక్స్ట్ నైసోన్ ఇంకా తన ఘనకార్యాలు ఏంటో ఒకసారి మనం చూద్దాం, త్వరగా ముగించేద్దాం. సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యోధా పాలపు ధ్వజము గలవారు తమ తమ సేనల చొప్పున దిగవలను. అమ్మినాదాబు కుమారుడైన నైసోన్ యోధా కుమారులకు ప్రధానుడు, అతని సేన అనగా 74,000 మంది. ఎంతట? ఇప్పుడు చెప్పండి, ఈయన ఎంత గొప్పడు కాబట్టి 74,000 మందిలో ప్రధానుడిగా దైవజనుడిగా ఎంపిక చేయబడ్డాడంటే ఎంతో కొంత భారం లేకపోతే దేవుని చేత మోసే చేత లెక్కల్లోకి వస్తాడా? ఇంకిలింగి మంది తిప్పితే 500 మంది ఉంటాం లోపమా. ఇందులో కొన్ని పేర్లు మనకు తెలవు కానీ గమ్మత్తేంటంటే ఇన్ని పేర్లలో కూడా ఒక పేరు ప్రత్యేకంగా వినబడుతుందంటే ప్రత్యేకత కాకపోతే వినబడతాదా? 500లోనే ఒక పేరు వినబడితే ప్రత్యేకత అయితే 74,000 మంది గోత్రికుల మధ్య ఈ మనిషి తెర మీదకి వచ్చాడంటే నైసోను చిన్నోడేం కాదనమాట. వాళ్ళ పేర్లు మనకు అలా కనబడుతున్నాయి, వాళ్ళ చరిత్ర నిశ్శబ్దం కనబడుతున్నాయి. కానీ నిశ్శబ్దంగా కనబడుతున్న క్రీస్తు టైంకి వచ్చేసరికి శబ్దం చేసిన వ్యక్తుల జీవితాలు చెప్పండి వేలువే. ఇంకా ఈయన గురించి చూద్దాం ఒకసారి. 7వ అధ్యాయం సంఖ్యాకాండం 7వ అధ్యాయం మొదటి వచనం. సంఖ్యాకాండం 7వ అధ్యాయం మొదటి వచనం ముగించేద్దాం. సంఖ్యాకాండం 7వ అధ్యాయం మొదటి వచనం. మోసే మందిరము నిలబెట్టడం ముగించి దాన్ని అభిషేకించి ప్రతిష్ఠించి దాని ఉపకరణములన్నిటిని బలిపీఠమును
అభిషేకించి వాటిని ప్రతిష్ఠించిన దినమున తమ తమ పితరుల కుటుంబం చొప్పున ప్రధానులను ఇశ్రాయేల్లో ప్రధానుల నుంచిను అలా చదువుతూ మీకు అర్థమైపోవాలి. ఇదే మోసే గుడారం అనుకోండి. మోసే గుడారాన్ని వేశారు. మోసే గుడారం వేసిన వెంటనే చేయాల్సిన పని ఏంటంటే బలిపీఠం కట్టాలి, చెప్పండి, బలి అర్పించాలి, బలిపీఠం కట్టాలి. ఇప్పుడు యూదులు గొడవ, ఇప్పుడు ప్రస్తుతానికి యుద్ధం గొడవ కూడా ఏంటి చెప్పండి, బలిపీఠం కట్టిన వెంటనే బాగానండి. అంటే ఆ ప్రధాన బలి జరిగిన వెంటనే, అంటే దేవాలయం కట్టబడాలి, వెంటనే బలిపీఠం కట్టబడాలి, బలిపీఠం కట్టబడిన వెంటనే బలి జరిగింది. ఇప్పుడు ఆ బలి వేసేవాడు ఇంపార్టెంట్ పర్సన్ అయి ఉండాలి. అది ట్రంప్ కాదు, చెప్పండి, తాతయ్య కూడా కాదు, మన తాతయ్య, ఆయన కూడా కాదు, నెతన్యాహు కాదు. అంటే గుడారం వేసిన వెంటనే, దేవాలయం కట్టిన వెంటనే బయట బలిపీఠం కట్టిన వెంటనే దేవాలయం, ఈ రెండు ఒకదాని కూడా అవనేవా సంబంధం. ఇప్పుడు దేవాలయం ఓపెనింగ్ జరగాలి అంటే బలిపీఠం మీద బలి జరగాలి. ఇప్పుడు ఈ బలి ఇవ్వడానికి ఒక హైలైట్ ఫిగర్ కావాలి. ఆ ఫిగర్ ఎవరంటే చెప్పండి, ఏ నైసో అని 12వ వచనం, మొదటి దినమున తన అర్పణ తెచ్చినవాడు అమీనాదాబు కుమారుడును యూదా గోత్రికుడైన నయస్సోని. ఇప్పుడు చెప్పండి, మొదటి దినమున మొదటి బలిపీఠం దగ్గరికి బలి తెచ్చిన వ్యక్తి చెప్పండి, ఎవరు చెప్పండి, నయస్సోని. ఇప్పుడు చెప్పండి, 20 లక్షల మంది ఉండగా 20 లక్షల మందిలో ముందు రూబేన్ ఉన్నాడు, సిమియోన్ ఉన్నాడు, లేవి ఉన్నాడు. వీళ్ళెవ్వరు కాకుండా ఈ అబ్బాయే తెర మీదకి బలి తెస్తున్నాడంటే ఎందుకు తెస్తున్నాడు? యోధా నుండి రాజదండం చెప్పండి తొలగిపోదు. యాకోబుకి ఇచ్చిన మాట తొలగిపోదు. దావీదుకి ఇవ్వబోతున్న మాట తొలగిపోదు. దావీదుకు ముందు యాకోబుకి ఇచ్చిన మాట, యోధాకి ఇచ్చిన మాట, ఇక రాస్తున్న మాటలు ఏమీ తొలగపోలేదు. వాళ్ళ పిల్లలు చెప్పండి, నీతి సూర్యుడికి ముంగుర్తుగా ఆ తరానికి సూర్యుడిలాగా చెప్పండి వికసించారు. 74,000 మంది ఉన్న యూదుల తరపున ఒక సూర్యుడిలా నిలబడ్డారు. బాగా వినండి, 6 లక్షలు కాదు 60 లక్షల మంది ఉన్న ఒక సూర్యుడిలాగా వికసించారు. దేవుని తరపున రాబోతున్న నీతి సూర్యుడికి ముంగుత్తు సూర్యుడిలాగా చెప్పండి పనిచేశారు. ఈయన గురించి మాట్లాడుకుంటే ఒక మంచి మాట, వెనకాల ఫరో రథాలు వస్తున్నాయట, మరణం వస్తుందంట, బానిసత్వం మళ్ళీ తరుముకు వస్తుందంట, తన ప్రజలందరూ సంఖ్యల చేత విడింపడి అప్పుడే స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నారు అన్నప్పుడు, అలాంటి టైంలో గోత్రమంతా నడవాలంటే ఎవడు వేగంగా నడుస్తాడు ముందు వెళ్ళిపోవడం కాదు, గుర్తుపెట్టుకోండి. గోత్రం నడవాలంటే ముందు గోత్రకర్త చెప్పండి ముందు నడవాలి. గోత్రకర్త డిస్టర్బ్ అయ్యాడు అనుకోండి చెప్పండి, గోత్రం అంతా డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఎర్ర సముద్రంలోకి ముందుకు అలా సాగిపోవాలి. ఇటు గోడ, ఏ గోడ? కేసీపీ సిమెంట్ గోడ కాదు చెప్పండి, నీరే గోడ, ఇటు గోడ. కొన్ని వ్యాఖ్యానాలు ఈ కార్టూన్ వీడియోస్లో భలే చూపిస్తారు ఎర్ర సముద్రాన్ని. ఇటు గోడ అన్నప్పుడు అది ఎలా ఉందంటే, మనకి ఈ చేపల్లో పెట్టే ఎక్వేరియం ఎలా అయితే ఉంటుందో సేమ్ అలా పెట్టినప్పుడు బహుశా వాళ్ళకి అలా పెద్ద అది చిన్న సముద్రం చెప్పండి అవన్నీ. ఆ సముద్రాల మధ్య చేపలు భయంకరమైన జీవులు అలా వెళ్తున్నప్పుడు ఇదేం భయపడకుండా, అరే తూర్పుగా లేస్తున్నప్పుడు ఇది ఇలా చెదిరింది, ఇది ఎంతసేపు ఉంటుందని ఏమాత్రం ఆలోచించినా ఎదటోడు ముందడుగు వేయకపోతే వెనకలోళ్ళు మిగిలిన అడుగులు వేస్తారా? అనడానికి ఎగ్జాంపుల్ ఏంటి చెప్పిన, మోసే టైంలో యెహోషువ టైంలో ఏగుల వారిగా మళ్ళీ ఇలాంటి ప్రధానమంత్రులనే పంపారు. వీళ్ళు ఏం చేశారు చెప్పండి, మేము రామన్నారు. వీళ్ళు రాననేసరికి మిగిలిన వాళ్ళందరూ ఏమన్నారు చెప్పండి, మేము రామన్నారు. యెహోషువ కాలేబుల తర్వాత బాగా వినండి, యెహోషువ కాలేబులు కూడా తర్వాత, యెహోషువ కాలేబుల తర్వాత మళ్ళీ ఎవడైనంత లాంగ్ స్టాండింగ్ తీసుకున్నాడు కనబడుతున్నాడా? కానీ కాలేబు యెహోషువకు ముందే ఎర్ర సముద్రం దగ్గర స్టాండింగ్ తీసుకున్న వ్యక్తి ఎవరో తెలుసా? నయస్సోను. అందుకే హెబ్రీ గ్రంథకర్త అంటాడు, విశ్వాసమును బట్టి పొడి నేల మీద నడిచిపోయిన వారిలో నేను కలుపుతున్న మాట నయస్సోను కూడా. విశ్వాసమును బట్టి పొడి నేల మీద నడిచిపోయిన వారిలో నయస్సోను కూడా. నయస్సోను నడిచిపోవడమే కాదు, తాను వెనకాల ఉన్న వారిని కూడా చెప్పండి నడిపించాడు. ఎక్కడికి నడిపించాడు? వాగ్దానం వైపుగా నడిపించాడు. ఎక్కడికి నడిపించాడు? ప్రమాదం నుంచి దూరంగా నడిపించాడు. ఎక్కడ నడిపించాడు? బానిస బతుకుల నుంచి బయటికి నడిపించాడు. ఎక్కడ నడిపించాడు? వాళ్ళ నాన్నకి వాళ్ళ తాతయ్యకి పెట్టిన పేర్లకి, నాన్న ప్రజలు లేసారు, మన ప్రజలు గొప్పోళ్ళు, వాళ్ళకి నాయకుడిగా నేను ఉంటాను,
దైవజనుడికి దేవుడు మాట ఇచ్చాడు, ప్రమాణం చేసిన దేవుడు మర్చిపోడు. మాకు పెట్టిన పేర్లకి సార్థకతంగా నీ ప్రజలకి మేము ముందు నడుస్తాం నేను ముగిస్తున్నాను. నడిచి 40 ఏళ్ళు ఇలా చేసిన పనికి మన పనికి అరణ్యంలోని ఎక్కడో చెప్పండి చనిపోయాడు. వాగ్దాన భూమికి అయితే రాలేదు, కానీ ఎక్కడో అరణ్యంలో వయసు అయిపోయింది, అప్పటికి చనిపోయాడు. కానీ చనిపోయినా కానీ ఆ వ్యక్తి చేసిన మేలుకరమైన కార్యాలు నిశ్శబ్దంగా ఉండిపోయినా ఆ వ్యక్తి పేరుని తెచ్చి దేవుడు చెప్పండి క్రీస్తు వంశవృక్షంలో పెట్టాడు. నేను ముగిస్తున్నాను. ఏమో మన తర్వాత ఎలాంటి పిల్లలు రాకపోతున్నారు, ఏమో ఇప్పటికే జనరేషన్ మారిపోయింది. ఇప్పుడు ఏదో జనరేషన్, అది జెడ్ జనరేషన్, జెడ్ జనరేషన్ మారిపోయింది. జనరేషన్ మనకి 10వ తరగతి వచ్చినా కొన్ని తెలిసే కాదు, 1వ తరగతిలోనే మాకు తెలుసు అంటున్నారు అని. అన్నీ తెలిసిపోతుంది వాళ్ళకి, అన్నీ వాటి కాదు. ఇక రాబోతున్న జనరేషన్ ఇంకెంత స్పీడ్గా ఉంటుందో. 2026కి ఎలా ఉంటే నడుతాను, 40కి ఎలా ఉంటుంది, 50కి ఎలా ఉంటుంది, 60కి ఎలా ఉంటుంది. ఆ టైంకి నేను ముగించేస్తున్నాను. ఆ టైంకి ఈ యుద్ధాల మధ్య, ఈ తీవ్రతల మధ్య, ఈ భూకంపాల మధ్య, ఈ తుఫాన్ల మధ్య, ఈ పాడైపోతున్న వాతావరణం మధ్య విశ్వాసం అనే వెలుగుని డాలుని చేతపట్టుకొని రాబోతున్నాడు దేవుడని అక్కడ వరకు జ్యోతి అందించి ఒక జనరేషన్ చెప్పండి మనలో నుంచి చెప్పండి ట్రావెల్ అవ్వాలి. ఎదురు ఎర్ర సముద్రం ఉన్నా ఈ జ్వాలను మోసేవాడు ఒకడు కావాలి. వెనక ఫరో రథాలున్నా నా నెక్స్ట్ జనరేషన్కి దేవుని కోసం చెప్పేవాడు ఒకటి కావాలి. అందుకే మన పిల్లల్ని బాగా చదవండి ఎందుకంటారంటే ఈ పాడైపోయిన తెలివితేటలు ముదిరిపోయిన ఈ సమాజానికి దేవుని వాక్యాలు చెప్పాలి అంటే మీరు కూడా బాగా చదవాలి, ఉన్నతమైన స్థాయిలో నిలబడాలి. ఆ స్థాయి నుంచి మన దేవుడు గొప్పతనం ఏంటో బోధించే వాళ్ళు కావాలి. ఒకవేళ మీరు చదవకపోయినా నో ప్రాబ్లం, ఎందుకంటే సహాయం ఎక్కడి నుంచి రాకపోయినా చెప్పండి, ఏ స్థిరం చేయకుండా కొద్దిగా ఎక్కడో దగ్గర నుంచి వస్తుంది. కానీ ఆ భారము, ఆ బాధ్యత, ధన్యత ఉంటుంది చూసారా, ఆ ధన్యతని మన పిల్లలు మోయాలి, మన పిల్లలు మోయాలి. నెక్స్ట్ జనరేషన్ తీసుకెళ్ళాలి. ఇదిగో మా అయ్యలు ఇలాంటి విశ్వాసాన్ని, ఇంత వివరణాత్మకమైన సౌండ్ డాక్ట్రిన్, ఆరోగ్యకరమైన బోధని మా తండ్రులు మా చేతుల్లో పెట్టారు. ఇదిగో మా చేతుల్లో మేము మోస్తున్నాం, ఇదిగో మీ చేతుల్లో పెడుతున్నాం. తరాలు ఎక్కడి వరకు మోయాలంటే నీతి సూర్యుడిని ఏడో రేపో చెప్పండి మేఘాల మీద వచ్చేంత వరకు మోయాలి. అందుకే మన పిల్లలు చదవాలి, అందుకే మన పిల్లలు ఉద్యోగాలు చేయాలి, అందుకే మనం తెలివిగా వ్యవహరించాలి. మనం ఏం చేసినా ఇవన్నీ చెప్పండి, గజం స్థలం కొనినా ఏది కట్టుకున్నా మన లెగసీ అంతా ఒక్కటే చెప్పండి. ఆ నీతి సూర్యుడికి జనరేషన్ని చెప్పండి రెడీ చేయాలి. ఇలా రెడీ చేసిన వ్యక్తుల్లో చెప్పండి యోధా, ఫెరోసు, ఎస్రోము చెప్పండి, ఆరాము, అమీనాదాబు, నయస్వం. సల్మాన్ కోసం ఆగుదాం, ఎందుకంటే కొంచెం లాంగ్ స్టోరీ మనకు అక్కడ లింక్ అవుద్ది. వాళ్ళు వచ్చిన తర్వాత ఈసారి కొత్త క్యారెక్టర్ లేని వాళ్ళు అవుతాయి. అందులో జీవితంలో నలిగిపోయి అన్యాయం చేయబడి మామ, మరిది, భర్త చనిపోయిన వ్యక్తుల జాబితాలోకి అడుగులు వేసే చరిత్ర నడవబోతుంది. ఆ టైంలో ఇశ్రాయేల్ జనాంగం అంతా పాడైపోయింది. ఎర్ర సముద్రం కళ్ళతో చూశారు, పాడైపోయారు. మన్నా నోటితో తిన్నారు, అదే నోటితో దూషించారు. పాడైపోయిన సమాజంలో కూడా పాడవని మళ్ళీ ఒక జ్యోతి వెలిగింది. ఆ జ్యోతి పేరే చెప్పండి సల్మాన్. ఆ వ్యక్తులు వెలిగారు కనుకే ఈరోజు జనరేషన్ ఇక్కడి వరకు వచ్చింది. ఆ ఆదాము పాడు చేసిన వంశాన్ని మళ్ళీ క్రీస్తు బాగు చేయడానికి అదే వంశంలో చెప్పండి పుట్టాల్సి వచ్చింది. ఇది క్రీస్తు వంశవృక్షం. ఊరకే మత్తయ్య వంశవృక్షాన్ని పరిచయం చేయలేదు. ఇలా మాట్లాడుకుంటూ పోతే గంటలు ఉంటాయి. ఈ గంటల స్టోరీని త్వరలోనే మొదటి అధ్యాయంలో ఇంకా ఇంట్రెస్ట్ స్టోరీ ఉంది మనకి. ఆ రాజుల చరిత్రలోకి వెళ్ళాలి. అక్కడికి వెళితే నేను చెప్తున్నాను, మీరు బయటికి రమ్మన్నా రారు, ఇంటికి వెళ్ళమన్నా వెళ్ళరు. ఇంకో సెక్షన్ ఏమైనా భోజనాలు పెడితే ఎక్కడ పెట్టండి అంటారు. అంత ఇంట్రెస్ట్గా మనకు ఉంటుంది. వీలైతే త్వరగా అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. మోకాలు వేయగలిగిన వారు మోకాలు వేయండి, మోకాలు లేని వారు లేచి నిలబడండి. తమ్ముడు స్టీఫెన్ వచ్చి మిగిలిన కార్యాన్ని నడిపిస్తారు. దేవా, బానిస బతుకుల్లో పుట్టినప్పుడు
వాళ్ళ తండ్రులు పెట్టిన పేర్లకి సార్థకతం చేసిన ఆ కొడుకుల జీవిత చరిత్రలు మేము చదువుతున్నప్పుడు మా జీవితాలు కూడా పాపానికి బానిసత్వంలో, దొంగ రాజకీయాలకి దగా చేయబడుతూ, విశ్వాసం లేని భ్రష్టతరంలో, మరణాల మధ్య, హత్యల మధ్య, నీచమైన కార్యాల మధ్య మేము బతుకుతున్నాం ప్రభువా. కానీ మేము కూడా అలాంటి వ్యక్తుల్లాగే ఎర్ర సముద్రాన్ని చీరినట్టుగా, తండ్రి ఫరోని ఎదిరించినట్టుగా, మరణానికి దూరంగా పరిగెట్టినట్టుగా మా ప్రజలను, సంఘాన్ని, విశ్వాసాన్ని ముందుకు నడిపించే వ్యక్తులుగా, వారధులుగా ఉండడానికి మమ్ములను కూడా ప్రధానులుగా మీరు వాడుకుంటారని అర్థిస్తున్నామని ప్రార్థన చేయండి. మా పిల్లల్ని వాడుకోండి, మా తరాలను వాడుకోండి, మా బంధువులను వాడుకోండి, మా రాబోతున్న భవిష్యత్తును వాడుకోండి అని దేవుడికి మాట ఇవ్వండి. ఖచ్చితంగా ఆ దేవుడు మన పిల్లల్ని, మన భవిష్యత్తుని